నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. జిల్లాలో మొదటి రోజు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి హాజరు పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిఎస్ఐ చర్చిలకు సంబంధించిన ఆస్తులు అమ్మే హక్కు ఎవరికీ లేదు. కొందరు పాస్టర్లు సిఎస్ఐ ఆస్తులను అమ్ముకున్నారు. ఆస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సిఎస్ఐ సభ్యుల ఫిర్యాదు. ఆర్మూర్లో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ పహారా. 616 కిలోల గంజాయి, 3 కిలోల ఆల్ఫాజోలం డ్రగ్స్ ను కాల్చివేసిన పోలీసులు. పాత కేసుల్లో సీజ్ చేసినట్లు సిపి సిద్ధు శర్మ, డీసీపీ బస్వారెడ్డి వెల్లడి. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలి రోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా, నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి వసతి, ఏఎన్ఎం టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సూరయ్య తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు సమయానికంటే ముందు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. కేంద్రాల్లో సైతం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు ఆల్ఫాజోలంలను డిస్పోజ్ చేశారు. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో గల మెడికేర్ సర్వీసెస్లో ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసిన నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలోని 23 కేసులలోని గంజాయి 616 కేజీల 837 గ్రాములు మరియు ఆల్ఫాజోలం 3 కేజీల 444 గ్రాములను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రామరెడ్డి, సిసిఆర్బీ ఏసీపీ రవీందర్ రెడ్డి సభ్యుల సమక్షంలో కాల్చివేశారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన ఆస్తులు అమ్మే హక్కు గాని, లీజుకు ఇచ్చే హక్కు గాని ఎవరికీ లేదని సిఎస్ఐ టీఏ రవిచంద్రన్ వైస్ ప్రెసిడెంట్ కృపానందం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన కమిటీ సభ్యులకు ఆస్తులను కాపాడే హక్కు మాత్రమే ఉంటుందని, ఆస్తులను అమ్మే హక్కు ఎవరికీ లేదని అన్నారు. చర్చ్ పాస్టర్లు కేవలం ఉద్యోగులుగానే పరిగణించబడతారని, కానీ పాస్టర్లంతా తామై కమిటీ సభ్యులనే చర్చికు రాకుండా చేస్తున్నారని అన్నారు. ఆస్తులు అమ్ముకుంటూ లీజులకు ఇస్తున్న వారిపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందని, అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బాబీ ప్రసాద్, సిఎస్ఐ టీఏ మెంబర్లు డేవిడ్ రాజ్, పాల్ రాజ్ తదితరులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, దానికి బ్యాంక్ అకౌంట్ ఉండదు, దానికి ఏది ఉండదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ కు మాత్రమే పాన్ కార్డు ఉంటది, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటది, దానికి ఆస్తులన్నీ కూడా అదే ఉంటుంది. కానీ స్వాతంత్రం రాకముందు మెదక్ చర్చిని మనం తీసుకున్నట్టయితే 1924వ సంవత్సరం ఆ చర్చిని నిర్మించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది 1947 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు వచ్చింది. అంటే అన్ని అంతకు ముందు అంటే 24 నుంచి 47 దాకా అవి ఎక్కడ ఉండే అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అది మెథడిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉండే. అక్కడ నుండి ఈ ఆస్తులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, కానీ రిజిస్ట్రేషన్ గా ట్రాన్స్ఫర్ మాత్రమే. మెయిన్ డాక్యుమెంట్ అంతా కూడా మెథడిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ మీద మాత్రమే ఉంటాయి. పరిపాలన సౌలభ్యం ఏంటి, ఈ పరిపాలనలో ఏమున్నది, ఎందుకు ప్రాబ్లమ్స్ ఇప్పుడే బయటకు వచ్చినాయి అంటే భారతదేశంలో రైల్వే డిపార్ట్మెంట్ తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ కు ఉన్నటువంటి ఆస్తులు ఈ 2 ఆస్తులే అతిపెద్ద ఆస్తులు. వీటిని లీజుకు ఇవ్వడం, అమ్మడం ఎవరికి హక్కు లేదు. ఈరోజు ఆర్మూర్లో కానీ, పిచ్చిపల్లిలో కానీ, కరీంనగర్లో కానీ
ప్రతి చోట కూడా ప్రతి డైసిస్లో కూడా సిఎస్ఐటి ఆస్తులు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా లీజ్కి ఇచ్చే ప్రయత్నం కానీ రెంట్కి ఇచ్చే ప్రయత్నం కానీ వాటిని అనేకనాదం చేసే ప్రయత్నం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి విషయంలో ఖమ్మంలో మన ప్రెస్ మీట్లో పేపర్లో కూడా వచ్చింది. 5 ఎకరాల భూమిని చర్చి శ్మశాన వాటి కోసం కొంటే దాని తర్వాత ఇతర ఉద్యోగులైన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఆ భూమిని ఎకరం ₹1 అట్లా అమ్మడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగానే కలెక్టర్ గారు వెంటనే స్పందించి అక్కడ భూమి చుట్టూ మీరు కాంపౌండ్ వేసుకున్న మొన్నటి రోజున 2 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధమైన తీవ్రమైన పరిస్థితులలో మేము గత్యంతరం లేక ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఇది ఎవరు అమ్ముకున్నారంటే లల్లు ప్రభు కిరాణా అనే వ్యక్తి ఆ ట్రస్ట్ భూములను అనాథలకు ఇవ్వాలా లేకపోతే గరీబుడు లేనోళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు హిందువా ముస్లిమా క్రిస్టియన్ లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే అవి అమ్మేసుకుంటున్నాడు తన సొంత భూములు అన్నట్టు. ఆడ పైసలు కడతలేడు చేస్తలేడు. ఈ విధంగానే దిచ్చిపల్లి ఆస్తులు కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ లీజు పేరిట ఒక్కొక్కళ్ళకు ₹1,00,00,000. దీంట్లో 6 పేర్లు ఉన్నాయి. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి ప్లస్ కమిషనర్ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చాను. కాబట్టి వాళ్ళని కూడా అరే మా ఆస్తులు సిఎస్ఐటి ఆస్తులన్నీ అన్యక్రతమవుతున్నాయని చెప్పేసి మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళకి ఎటువంటి జీపీఏ కానీ ఏం లేదు. ప్రభు కిరణ్, మంత్రి సాల్మోన్, రావుల శాంసన్, సువర్ణరావు, దయానంద్ వచ్చేసి ఈ 6 ఇంకా దీంట్లో అందరూ ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 లంచం తీసుకొని ట్రస్ట్ భూములు అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేయడం జరిగినది. ప్రభుత్వం దయచేసి కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ మాకు సాయం చేస్తే మా భూములను మేము ఆపగలిగే శక్తి మాకు ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డుతో పాటు పలు డిగ్రీ కళాశాలల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో తడి, పొడి, చెత్త, హానికర చెత్త, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మహిళలు తడి, పొడి, చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఆర్మూర్ పట్టణంలో పూర్తిగా నిషేధించడం జరిగిందని, ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది నరేష్, సంతోష్, రవి, ప్రశాంత్, రమేష్, రాము, గంగప్రసాద్, నర్సయ్య, కాలనీవాసులు, కళాశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు. మీరు తినగా మిగిలిపోయినటువంటి అన్నం, కడిచేయగా మిగిలిపోయినటువంటి కూరగాయలు, దాని తర్వాత ఆకులు, దాని తర్వాత బీడి ఆకులు, తర్వాత మటన్, చికెన్ ఏదున్నా కూడా ఏదైతే భూమిలో కుళ్ళిపోయి ఎరువులు తయారు చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఏమంటారంటే తడి చెత్త. అర్థమైంది? ఆ తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే సెపరేట్ డబ్బాల మున్సిపల్ వెహికల్స్ కి ఇవ్వాలి. అంటే మీ దగ్గర ఒకవేళ గ్రీన్ కలర్ డబ్బు ఉంటే ఓకే, లేకపోయినా ఏదైనా పర్వాలేదు కానీ ఒక డబ్బాలో డివైడ్ చేసి ఇచ్చినట్లయితే దాని నుంచి మీరైతే ఎట్లా ఎరువులు తయారు చేయాలి. మీరేం చేస్తారు? మున్సిపల్ వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా దాన్ని తీసుకుపోయి మోర్లో పడేస్తారు. మోర్లో అది కట్టుకొని నీళ్లు స్టోరేజ్ అయ్యి దోమలు జరుగుతాయి. మళ్ళీ మాకే ఫోన్ చేస్తారు దోమలు ఎదిగాయి. అర్థమైంది? కాబట్టి ఏం చేయాలంటే మీ దగ్గర వచ్చేటప్పుడు మున్సిపల్ వెహికల్కి ఈ తడి చెత్తను డివైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది పొడి చెత్త. పొడి చెత్త లేదా డ్రై వేస్ట్ అంటాం. ముఖ్యంగా డ్రై వేస్ట్ మన ఇళ్ళలో ఏముంటాయి? డ్రై వేస్ట్ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్ సెంటర్ను ఎంఆర్ఎఫ్ సౌత్ ఇండియా డివిజనల్ మేనేజర్ ఈశ్వర్ పి ఈతనల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్ టైర్స్ సర్వీస్ సెంటర్ తాజా దిగుమతి చేసుకున్న ఆధునిక యంత్రాలను ఉపయోగించి వీల్ అలాట్మెంట్, వీల్ బ్యాలెన్స్, ఆటోమేటిక్ టైర్ రీఫిట్మెంట్ వంటి పూర్తి స్థాయి టైర్ సేవలను ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంఆర్ఎఫ్ టైర్ టెక్నీషియన్స్కు చెన్నైలో శిక్షణ ఇచ్చి వీల్ అలాట్మెంట్, బ్యాలెన్సింగ్ నూతన పద్ధతుల్లో చేస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంఆర్ఎఫ్ కంపెనీకి 5,000 డీలర్లు ఉన్నారని, కార్లను నైట్రోజన్ ఇవ్వడం వల్ల మంచి మైలేజ్ వస్తుందని పేర్కొన్నారు. ఆర్మూర్ ఎంఆర్ఎఫ్ సర్వీసింగ్ సెంటర్లో టైర్లు, ట్యూబ్లు అందుబాటులో ఉంటాయని, వ్యాపారంలో నమ్మకం సంపాదిస్తే డబ్బు దానంతటా అదే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ టైర్స్ ప్రొపరేటర్ రాజేంద్ర ప్రసాద్, వరంగల్ ఎంఆర్ఎఫ్ డిఎం రవి కిరణ్, మణిచంద్ర, వినియోగదారులు తదితరులు ఉన్నారు. राजेंद्र प्रसाद साहब ने यहाँ डीलरशिप डाल दिया. दैट इज अराउंड 28 साल हो गए अभी, और उनका बेटा भी अभी बिजनेस में आ गया है. इतने दिनों से हमारे साथ. पहला राजेंद्र प्रसाद टायर बेचते थे, सिर्फ टायर बेचते थे. आप लोग आते थे, टायर देख के टायर खरीद के लेके जाते. आज से वो लोग सर्विस भी देना चाहते हैं और
आज उसके वजह से हम लोग सब लोग यहाँ इकट्ठा हुआ। ये सर्विस क्या होता है? बेसिकली अलाइनमेंट, बैलेंसिंग, टायर चेंजर, नाइट्रोजन, ट्यूबलेस रिपेयर, ये सब कुछ करते हैं। अलाइनमेंट करने का जरूरी क्या है? आप थोड़ा कार के हिस्ट्री में गए, 1982 से पहले भारत देश में कौन सा भी गाड़ी नहीं था। दो ही कार थे, एक एम्बेसडर होता था, एक फिएट होता। एम्बेसडर राजनेता के लिए, गवर्नमेंट ऑफिसर के लिए होता था और फिएट कार डॉक्टर्स, लॉयर्स के लिए होता था। इसके अलावा दूसरे लोगों के पास, गिने चुने लोगों के पास कार होते थे, क्योंकि स्कूटर मिलने के लिए भी तब 5 साल का वेटिंग पीरियड। 1982 में मारुति उद्योग ने गवर्नमेंट ऑफ इंडिया से फैक्ट्री डाल दिया कार बना। पहला आ गया मारुति 800। उससे पहले जो भी पैसेदार आदमी था, गाड़ियां पूरा इंपोर्ट करके यहाँ इंडिया में लेके आके गाड़ी चलाता था। 1982 से बाद धीरे धीरे रास्ते के ऊपर गाड़ी, कार, छोटे छोटे कार दिखने लगे। మార్చి 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరాం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరాం, జిల్లా నాయకులు ముత్తెన్న మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కే దక్కుతుందని అన్నారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులకు, గిరిజనేతర పేద ప్రజలకు సాధించడంలో కామ్రేడ్ రవణ పాత్ర క్రియాశీలకమైందని కొనియాడారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలు చేయాలని ఆశించారని, దాని ద్వారానే విప్లవం విజయమవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త కామ్రేడ్ రవణ అని అన్నారు. 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించే కామ్రేడ్ రవణ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, డివిజన్ నాయకురాలు సత్యక, సబ్ డివిజన్ నాయకులు గంగాధర్, రాజన్న, పద్మ, ప్రజా సంఘాల నాయకులు రవి, నిఖిల్, సిద్ధు, నవదీప్, సాయిరాజ్, అఖిల్ తదితరులు ఉన్నారు. ప్రజాబంధం నుంచి, మాస్ లైన్ నుంచి దూరం కావద్దు. కానీ అవకాశవాద ధోరణితోని ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి సభలు జరుపుతున్నారు. అలాంటి అతివాదానికి వ్యతిరేకంగానే తిను నిజమైన ప్రజాబంధ కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ రవణ వాళ్ళ టార్చర్ భరించలేక చివరికి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ లైన్ మార్చుకొని నిజంగా ఆ రోజు ఆ పొరపాటే కనుక వాళ్ళు చేసినట్లయితే ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి అలాంటి వాటిని అన్నిటిని పక్కకు పెట్టేసి మాస్ లైన్ పార్టీ లైన్కు వస్తే వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుంది. లేకపోతే రవణ పేరు చెప్పుకొని ఉద్యమాన్ని ముందకు తీసుకుపోదాం అనుకుంటారు. నిరాశే తప్ప వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదని చెప్పి ఏది ఏమైనా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మార్గంలో ఈ దేశంలో విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్నిటి విషయాలలో ముందు బాగానే ఉన్నటువంటి వ్యక్తి, 1962లోనే బిఎస్సి చదివినటువంటి వ్యక్తి. ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయాలకు వ్యతిరేకంగా, కులాంతర విధానాలకు వ్యతిరేకంగా, జీతగాళ్లకు జీతాలు ఇవ్వాలని, గిరిజనులకు గిరిజన సౌకర్యాలు, బ్రతుకుదెరువు కోసం సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. అతివాద మితవాద ధోరణిలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తాను చివరిగా చనిపోవడం జరిగింది. కాబట్టి తన జ్ఞాపకార్థం వర్ధంతి సభను జరుపుతున్నాం. దానికి ఎక్కువ మంది హాజరై జయప్రదం చేయాలని చెప్పి బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరీసా హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ అత్యంత వైభవంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ వీడ్కోలు సంబరాలను కరెస్పాండెంట్ కె రామలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర మదర్ తెరీసా హైస్కూల్ విద్యార్థులు ఆటపాటలతో, సాంస్కృతిక నృత్యాలతో వీడ్కోలు సభను కనుల విందు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎన్సీసీ ఆఫీసర్ బిఆర్ నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలం కేశాపూర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేశాపూర్ గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేని కలిసి గ్రామ సమస్యల గురించి వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కేశాపూర్లో 14 నెలల కాల వ్యవధిలో పలు సంక్షేమ కార్యక్రమాలు, చెక్ డ్యాంలు నిర్మించుకున్నామని, కొన్ని రోడ్డు పనులు శంకుస్థాపన చేసి ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల పనులకు ఆటంకం కలిగిందని, కోడ్ ముగిసిన వెంటనే రోడ్డు పనులు జరుగుతాయని, ఇంకా చేయాల్సిన పనులు త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విఠల్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం త్రాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ, రుసుము వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మార్కౌట్ చేయడం, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు, వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చేపట్టడం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరుబావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, 2 రోజుల్లో అన్ని చోట్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని గడువు విధించారు. స్థానికంగా ఉండే ప్లంబర్లు, బోరు మెకానిక్లను గుర్తించాలని, మరమ్మతులు అవసరమైన సమయాలలో వారిని సంప్రదించి పనులు జరిపించాలని తెలియజేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో బయోటెక్నాలజికల్ ప్రయోగాల ప్రదర్శనపై కార్యశాల విభాగాధిపతి మరియు కార్యశాల కన్వీనర్ డాక్టర్ ప్రసన్నశీల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ బయోటెక్నాలజీలో నూతనంగా ఆవిష్కరించిన ఆధునిక శాస్త్రం అని పేర్కొన్నారు. వర్తమాన కాలంలో మానవ సమాజం ఈ విభాగంతో బహుముఖ ప్రయోజనాలు పొందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టికి, పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తికి, వైద్య రంగంలో అనేక వ్యాధుల నివారణకు ఈ శాస్త్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి లాంటి ప్రాణాంతక వైరస్ను నశింపజేయటకు భారత్ బయోటెక్నాలజీ సంస్థ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నుండి ప్రాణాలు కాపాడిందని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బయోటెక్నాలజీ పరిశోధనలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజు విన్యాసాలతో, డప్పులతో, ముత్తైదువులు, మంగళహారతులతో అంగరంగ వైభవంగా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో దేవీమాత ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ బూస సుదర్శన్ మాట్లాడుతూ, రేణుక ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరినందున కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకొని నల్లరాతితో రేణుక ఎల్లమ్మ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామని, దేవీమాత అనుగ్రహం గ్రామంపై ఉండాలని, పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని మాతతో కోరుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో దేవీమాతకు ఘనంగా బోనాలతో ఊరేగించి విగ్రహ ప్రతిష్టను కన్నుల పండగగా జరుపుకుంటున్నామని తెలిపారు. దేవీమాత కోరిన వారికి కొంగు బంగారంలా విరసిల్లుతుందని ఆయన తెలియజేశారు. సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిన్న మందిరం ఉండే, అది ధ్వంసమైంది. విగ్రహం ధ్వంసమైన కారణంగా మా గ్రామస్తుల కోరిక మేరకు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉండే, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మేము మా గ్రామాభివృద్ధి కమిటీ 2024-25 ఆధ్వర్యంలో ఈ యొక్క మందిరం నిర్మించాలని సంకల్పం చేసి నూతనంగా మందిరం నిర్మించడం జరిగింది. ఈరోజు ఒక నల్లరాతి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ ఉండి రంగరంగ వైభవంగా మేము ఊరేగింపు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా చేయించి ప్రసాదం కూడా పంచడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమరయ్యకు ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యతను కల్పించి పట్టం కట్టారని, అనేక పార్టీలు మరియు సంఘాలు డబ్బులు పంచినా భారతీయ జనతా పార్టీ బలపరిచిన మల్క కొమరయ్యను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించారని అన్నారు. చదువు నేర్పించే ఉపాధ్యాయులందరికీ సిరికొండ మండల బీజేపీ నాయకుల తరపున ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలపడం జరుగుతుందని తెలిపారు. కొమరయ్య గెలుపు ఉపాధ్యాయులకు అంకితమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామాలలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉపాధ్యాయులు, పట్టభద్రులు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పట్టం కట్టడం జరిగింది. మరి
వేరే అనేక పార్టీలు అనేక సంఘాలు మరి డబ్బులు పంచినా గానీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మల్కా కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి భారీ మెజార్టీతో మరి గెలవడం జరిగింది. వారి తరఫున మరి ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులకు, చదువు నేర్పే విద్యావంతులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ గెలుపు కూడా ముఖ్యంగా ఇప్పుడు కొమరయ్య గారి గెలుపు గాని మరి రేపు ఇప్పుడు జరగబోయే అంజిరెడ్డి గారి మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు. వారి తరఫున కూడా ఈ గెలుపంతా కూడా మీ ఓట్లేసినటువంటి విద్యావంతులకు, ఉపాధ్యాయులకే అంకితమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. జిల్లాలో మొదటి రోజు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి హాజరు పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిఎస్ఐ చర్చిలకు సంబంధించిన ఆస్తులు అమ్మే హక్కు ఎవరికీ లేదు. కొందరు పాస్టర్లు సిఎస్ఐ ఆస్తులను అమ్ముకున్నారు. ఆస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సిఎస్ఐ సభ్యుల ఫిర్యాదు. ఆర్మూర్లో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ పహారా. 616 కిలోల గంజాయి, 3 కిలోల ఆల్ఫాజోలం డ్రగ్స్ ను కాల్చివేసిన పోలీసులు. పాత కేసుల్లో సీజ్ చేసినట్లు సిపి సిద్ధు శర్మ, డీసీపీ బస్వారెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.